హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి తినాలనిపించిందండి. ఫస్ట్ అన్నీ కడిగేసి రోలు కూడా శుభ్రం కడిగేయాలా. ఆయిల్లో బాగా బాగా వేడి కావాలండి. పచ్చిమిర్చి ఉప్పు వేయాలి కొంచెం. తర్వాత టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి బాగా ఫస్ట్ దంచాలి. మాది చిన్ని రోల్ అండి, కానీ చాలా బాగా పచ్చడి కుదురుద్ది. చిన్నది కానీ పెద్దది కానీ రోల్ పచ్చడి సూపర్ అండి. మిక్సీలో అంత టేస్ట్ రాదు. నాకు పల్లెటూరులాగే వంటలు చాలా ఇష్టం అండి. చూడండి, టమాటా బాగా మగ్గింది. మా రోల్ చాలా బుడ్డి రోల్ కాబట్టి, చిన్ని రోల్ కాబట్టి నేను కొంచెంగానే దంచాను. ఎందుకంటే చాలా పూర్తి అంటే చాలా పెద్ద రోల్ కాదు కదండి, అందుకే కొంచెమే చేశాను. తర్వాత మన తెల్లగడ్డలండి వలసకుండా వేసేసా. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటుందండి దంచితే. మన ఆనియన్ కూడా పచ్చిదే అండి, ఏ ఫ్రై చేయకుండా. ఆ పచ్చి తింటే సైనస్ ప్రాబ్లం కూడా పోతుందంట అండి. పచ్చి ఎర్రగడ్డ, అది కూడా పచ్చి ఎర్రగడ్డ. దీని తర్వాత పచ్చి ఎర్రగడ్డే దంచానండి. అన్నీ దంచానండి బాగా కచ్చాపచ్చాగా. అందులో రోలు చిన్నది కానీ పెద్దది కానీ రోలు పచ్చడే సూపర్ అండి. కొంచెం కష్టం అనిపించినా ఈ బుడ్డి రోల్లో నాకు పచ్చడి దీంట్లోనే తినాలనిపించింది ఇవాళ. ఏ కూరలు కూడా అసలు రోటి పచ్చడి ముందు వేస్ట్ అండి. అందులో రోటి పచ్చడి చేసేటప్పుడు మేము చిన్నప్పుడు తోటలలో అంటే హాలిడేస్కి వెళ్ళేది కదండి విలేజ్కి. అప్పుడు తోటలలో మా తాతయ్య గారికి ఫుడ్ తీసుకెళ్ళే వాళ్ళము ఎప్పుడన్నా టైంపాస్కి లాగా. అబ్బా, వాళ్ళు పచ్చడి అన్నము, ఆ సిచ్యువేషను, ఆ తోటల్లోకి తింటుంటే ఆహా చాలా బాగుండేదండి. అవి గుర్తొచ్చేసాయండి నాకైతే ఇవాళ. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి ఎంత బాగుందో. వేడి అన్నంలో అబ్బా నెయ్యి వేసుకుంటే ఉంటుందండి, సూపర్ అండి. నెయ్యి వేసుకోకున్నా బాగుంటుంది. పిల్లలకైతే కొంచెం నెయ్యి వేస్తే సూపర్ ఉంటుంది. మనకైతే నెయ్యి వేసుకోకుండా చాలా సూపర్గా ఉంటుందండి. బట్ కారంగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చూసినా కర్రీసేనా, ఇలా కూడా ట్రై చేయాలా. అందులో విలేజ్ స్టైల్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రోటి పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరెవరు రోటి పచ్చడి తిన్నారో కమెంట్స్లో చెప్పండి. చూడండి, మొత్తం తోడేసుకున్నానండి. అంటే అంత బాగా నీట్గా చేత్తో తీసాను. అప్పుడే చాలా అలా ఊర్లో చేసినట్టు ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. చాలా బాగుంది. కొంచెం చెయ్యి మంట అనిపిస్తుందండి, బట్ ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది. ఉప్పు మనం టేస్ట్ అకార్డింగ్ టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదా, కొంచెం తక్కువ అయితే మళ్ళీ కూడా ఉప్పు మనము కొంచెం వేసుకోవచ్చు. అబ్బా చూడండి, రోటి పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.